నా పేరు ముమ్మల సునీల్ కుమార్, నూజివీడు జనసేన పార్టీ టౌన్ నాయకులు. నేను జరిగిన జెండా సభ అద్వితీయంగా చాలా విజయవంతమైంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహించిన సభతో వైసీపీ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఎంత ప్రయత్నించినా ఆపాలన్నా ఆపకుండా జనాలు తరలి వచ్చారు. అంతేకాదు మా నాయకుడు చెప్పినట్టు ఈ దుర్మార్గపు దుష్ట పరిపాలనకి స్వస్తి పెరగాలని చెప్పేసి మా నాయకుడు ఎవరైతే ఆదేశించారో ఆ విధంగానే క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని కోరుకుంటున్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏది ప్రజలకు ఉపయోగపడలేదు. సిపిఎస్ రద్దు అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇలా నోటికొచ్చిన హామీ అంతా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎత్తిన శటకోపం పెట్టాడు తప్ప ఏమీ చేయలేదు. ₹1 ఇచ్చి ₹100 వసూలు చేస్తున్నారు బాదుడే బాదుడు ద్వారా. దాదాపు రాష్ట్రాన్ని దివాలా దించారు. 11 లక్షల కోట్లు అప్పు. ఈ అప్పు ఎవరు కట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు లాంటివి ఏ ప్రభుత్వానికైనా. దాన్ని సమతూకంగా చెయ్యాలే తప్ప నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి చెప్పుకోవటం తప్ప ఆ సంవత్సరానికి ఒకసారి నొక్కే బటన్కి ఎవరికి ఉపయోగం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రోడ్లు చూస్తే, నిరుద్యోగ బాధలు చూస్తే, రైతుల బాధలు చూస్తే ప్రతి వర్గం ఈ జగన్ ప్రభుత్వం వల్ల సర్వనాశనం అయ్యింది. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఈసారి జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి అభ్యర్థులు ఎవరు అయినా ఈ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు.